నమస్తే అండి. ఈరోజు మేతి రైస్ చాలా త్వరగా ఈజీగా అయిపోయే హెల్దీ రైస్ మేతి రైస్ ఎలాగో చూపిస్తాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పనికొస్తుంది. క్యారేజ్ లంచ్ బాక్సులకు కూడా యూజ్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ చూపిస్తా. దీనికి 3 కట్టలు, నేను తీసుకునే క్వాంటిటీకి 3 కట్టలు మెంతికూర శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి చిన్ని మెంతికూర ఉంటుంది కదా, 3 ఆకులు వచ్చిన మెంతికూర అయితే చాలా మంచిదండి. నేను 1 గ్లాసున్నర రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందు తాలింపు వేసుకుందాం. ముందుగా 3 స్పూన్స్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. నేనైతే ఆయిలే యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం తీసుకునే క్వాంటిటీ గ్లాసున్నర బియ్యానికండి, అంటే సుమారుగా 200 గ్రామ్స్ రైస్ అండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక పొటాటో, ఇవన్నీ ఆప్షనల్ అండి. బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చిన్న అల్లం వెల్లుల్లి ఉంటే సరిపోతుంది. క్యారెట్, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ కూడా మీ ఆప్షనల్. పిల్లలకి మంచిదే కదండి, పొద్దున అన్నీ వెళ్తాయి కదా. చిన్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికము, 4 పచ్చిమిరపకాయలు, అంగుళం అంతా అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసుకున్నా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. దీనికి భారీగా మసాలాలు ఏమీ అక్కర్లేదండి. చాలా సింపుల్గా పిల్లలకి నచ్చేట్టుగా హెల్దీ డిష్ అన్నమాట. బాగా వేగిన తర్వాత ఈ మెంతాకులు కూడా వేసేసుకోండి. దీని మేతి రైస్కి ఎప్పుడూ కూడా లేత మెంతి కూర ఉండాలండి. బాగా వేగింది కదా, ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు అంటే ఒక 1/2 స్పూన్ గరం మసాలా. విడివిడిగా వేయకండి, విడివిడిగా వేస్తే పిల్లలు మళ్ళీ తీసుకోవటానికి ఇబ్బంది పడిపోతారు కదా. చిటికెడు గరం మసాలా వేసుకొని సరిపోతుంది. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం అయితే ఎంత కొలత అయితే తీసుకుంటున్నామో బియ్యం, దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి. నేను నానబెట్టిన బియ్యమే నీరే వేసుకున్నాను. వేసుకుని ఉప్పు సరి చూసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు, అల్లము, బంగాళదుంప కట్ చేసుకోవడం లేట్, కానీ వితిన్ ½ గంట, ½ అన్ అవర్లో అయిపోతుందండి బిర్యానీ. నీళ్ళు మరుగొచ్చినాయా, ఈసారి నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసేసుకోవచ్చు. దీనికి బాస్మతి రైస్ అనే అక్కర్లేదండి. మామూలు మనం డైలీ వాడుకునే ఏ రైస్ అయినా కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఒక ½ గంట, అరగంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల త్వరగా పాడవదు. పొద్దున్న చేసినా కూడా లంచ్ టైం వరకు కూడా బాగానే ఉంటుంది. అంటే గట్టిగా అయిపోవటం అలా ఉండదు అన్నమాట. బియ్యం నానబెట్టి ఉంచుకుంటే అలా సాఫ్ట్గానే ఉంటుంది మెతుకు కూడా. అంతే అండి. అలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికి పట్టగానే అలా వదిలేస్తే మేతి రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ½ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను స్టార్టింగ్లో వేయలేదు కదా. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని శుభ్రం కలిపేసేసుకుని మీకు నచ్చితే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. నేను ఓన్లీ బేబీ మేతితో ఇలాగే చేస్తానండి. పిల్లలకి అంత ఎక్కువ కనపడకూడదు, గ్రీన్ లీవ్స్ కనబడితే మళ్ళీ తినరు. అలానే వాళ్ళకి మంచి ఆకుకూరలు కూడా అందాలి కాబట్టి ఇలా చేసి చూడండి. లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.